హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే కదా, ఎంప్లాయీస్ అందరూ వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యామిలీతో. చేయండి కానీ ట్యాంక్ బండ్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి సాయంత్రం టైంలో. సాయంత్రం టైంలో వెళ్తే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ భయంకరంగా ఉంటుంది. ఆ స్మెల్ పీల్చొద్దు అస్సలు. ఒకవేళ వెళ్తే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో అట్లా వెళ్ళొచ్చు. ఈవినింగ్ అస్సలు వెళ్ళొద్దండి. ఎప్పుడు 6 to 8 వరకు వెళ్ళొద్దు. బాగుండదు అస్సలు. అలాంటి కల్మషమైనటువంటి గాలి పీల్చుకోకూడదు. లంగ్స్ ఎఫెక్టివ్ అవుతుంది. మంచి గాలి తీసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి లోపల చెడు గాలి వదిలేయాలి కదా. అక్కడ వెళ్తే మనం చెడు గాలిని తీసుకుంటాం, మన బాడీలో ఉన్న మంచిని వదిలేస్తాం. అది అందుకోసం వెళ్ళకండి. డైలీ కొందరు డ్యూటీ చేసి వీక్ అంతా డ్యూటీ చేసి సాటర్డే ఆ ప్లాన్ పెడతారు ట్యాంక్ బండ ఇక్కడ అక్కడ తిరగడానికి. గ్రీనరీస్ ఎక్కడ ఉంటాయో, ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ వెళ్ళండి, మంచిగా ఉంటుంది. అక్కడైనా కూడా సాయంత్రం టైంలో వెళ్ళొద్దు, మంచిది కాదు. చెట్ల దగ్గర ముఖ్యంగా సాయంత్రం టైంలో వెళ్ళొద్దు, పగలు. అదే అనమాట. ట్యాంక్ బండ గురించి ఇంతకుముందు కూడా నేను చెప్పిన, మళ్ళీ అదే చెప్తున్నాను. అదంతా తీసేసి మంచి రేవంత్ రెడ్డి గారు మంచి బిల్డింగ్స్, లేదంటే బృందావనం, మంచి ఆశ్రమాలు, అట్లా అన్ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు మంచి చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఉంటాయి కదా, బ్యాగ్స్, సూట్ కేసెస్, ఇంకా శారీస్ బిజినెస్, అలాంటి కాంప్లెక్స్లు కట్టించి అన్ఎంప్లాయీస్కి అదే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చు రేవంత్ రెడ్డి. మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కాదు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అలాంటివి. ఇది మగ్గం వర్క్ ఉంది, అది చాలా వెనుకబడిపోయింది. నకరేకల్ అని ఒక ఏరియా ఉంది మన హైదరాబాద్కు నియర్. అక్కడ చాలామంది అదే చేనేత వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని కొంచెం బయటికి తీసుకురండి రేవంత్ రెడ్డి గారు. చాలా వెనుకబడి, చాలా వర్క్ ఉండి కూడా వెనుకబడి ఉన్నారు వాళ్ళు. అంటే ఆదరణ లేక, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేక. లోకల్ లీడర్స్ ఉంటారు కానీ వాళ్ళకు బాగా అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఏదన్నా ఫైనాన్షియల్గా ఇచ్చేవాళ్ళను వాళ్ళకి హెల్ప్ చేస్తారు కానీ అందరికి చేయరు. అందరినీ తీసుకురారు పైకి. ప్రతి ఒక్కరిని గుర్తించాలి. అదే నేను చెప్తున్నాను. నగరికల్లో చాలామంది ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. నేను చూసే ప్రత్యక్షంగా. ఒక పేషెంట్ని చూడడానికి వెళ్ళాను నేను, కేర్ టేకర్లో. అప్పుడు నేను చూశాను నకరేకల్లో, ఆ ఏరియాలో, ఆ ఊర్లో కుటీర అదే మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంకా వాళ్ళకి డెవలప్మెంట్ లేదు. అలాంటి వాళ్ళని సిటీకి తీసుకొచ్చి వాళ్ళు చేసే అవి ఉంటాయి కదా వస్త్రాలు, అవి పెద్ద షాపింగ్ మాల్స్కి వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్ అయిన టెక్నాలజీ గురించి వాళ్ళకు ఇంకా మిషన్స్ అందుబాటులో పెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపించండి. అలాంటివి పెట్టండి. ఆ ట్యాంక్ బండ తీసేసి. ఆ ట్యాంక్ బండ ఎక్కడో ఇంతకుముందు ఊరి బయటనే ఉండేది అనుకుంటా. ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కదా, దాన్ని కొంచెం సర్దుబాటు చేయొచ్చు మీరు రేవంత్ రెడ్డి గారు. మీరు తలుచుకుంటే చేయొచ్చు.
సిటీ మధ్యలో ఉంది కాబట్టి అది అంత కాలుష్యం మంచిది కాదు. అంటే ఆ వాతావరణం, ఆ గాలి మంచిది కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.